ఇక విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానం. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల కారణమా, లేదంటే మోదీ సర్కారుతో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయుల ఎన్నికల పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేశారా అని నిలదీశాయి. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. నిజంగా అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషనర్తో విభేదాల వల్ల రాజీనామా చేశారా, మోదీతో పొసుగుగా వైదొలిగారా, లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారా అని కాంగ్రెస్ పార్టీ అయితే అడుగుతూ ఉంది. ఏదైతే ఈ సంబంధించినటువంటి విషయం పైన మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఇక ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించిండు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయ మాదిరిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేశారని నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రతిరోజు మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. భాజపా విభాగంలో ఎన్నికల సంఘం భాజపా అనుబంధ విభాగంగా మారిందని శివసేన ఉద్ధవ్ నేత సంజయ్ రౌత్ విమర్శించారు. టిఎన్ శేషన్ సమయంలో ఉన్న ఎన్నికల సంఘంలా లేదని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో అది ప్రైవేటీకరణ అయిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇద్దరు భాజపా నేతలను అందులో నియమించారని ఆరోపించారు. సమాధానం ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి ఓవైసీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. రాజీనామాకు అరుణ్ గోయల్ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. మిస్టర్ ఏంటో అని చెప్పేసి తృణమూల్ కూడా అడుగుతా ఉంది. ఎన్నికల ముందు ఈ మిస్టర్ ఏంటో తేలాలని తృణమూల్ నేత సాకేత్ గోఖలే డిమాండ్ చేశారు. బెంగాల్ పర్యటనను కుదించుకొని వచ్చి ఆయన ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. అరుణ్ గోయల్ రాజీనామాకు దారితీసిన కారణాలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ రాజీనామా ఎన్నికల సమయంలో అనిశ్చితికి కారణమైందని అభిప్రాయపడింది. ఎన్నికల వేళ అరుణ్ గోయల్ రాజీనామా అనుమానాస్పదంగా ఉందని ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ అధికార ప్రతినిధి క్లైడో క్రిస్టో వ్యాఖ్యానించారు. ఇక భాజపా ఒత్తిడికి తలొగ్గని గోయల్కు సెల్యూట్ అని చెప్పేసి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసింది. భాజపా ఒత్తిడికి తలొగ్గకుండా రాజీనామా చేసిన అరుణ్ గోయల్కు సెల్యూట్ చేస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. కలకత్తాలో జరిగిన తృణమూల్ ర్యాలీలో ఆమె మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల విషయంలో భాజపా పెద్దలు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒత్తిడికి తలొగ్గకుండా రాజీనామా చేసినందుకు సెల్యూట్ చేస్తున్నా. కేంద్ర బలగాలను భారీగా మోహరించి ఓట్లను లూటీ చేసేందుకు భాజపా ప్రయత్నిస్తుందని మమత వ్యాఖ్యానించారు. ఇక 15 కల్లా ఎన్నికల కమిషనర్ల నియామకం. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ తొలుత ఒక్కో పోస్టుకు 5 పేర్లతో వేర్వేరు జాబితాలను సమర్పిస్తుంది. వారిలో నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ ఒక్కొక్కరిని కమిషనర్గా ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారి పేర్లను రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ నెల 15వ తేదీన సమావేశం కానుంది. గత ఫిబ్రవరిలో ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేశారు. శుక్రవారం అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయగా శనివారం రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఇక వ్యక్తిగత కారణాల వల్లేనా, వ్యక్తిగత కారణాలతోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేసి ఉంటారని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు ఆయనకు మధ్య విభేదాలేవీ లేవని స్పష్టం చేశాయి. అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాలు, మినిట్స్ నిర్ణయాల్లో అరుణ్ గోయల్కు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు రికార్డు కాలేదని పేర్కొన్నాయి. శుక్రవారం ఉదయం రాజీనామా చేసిన గోయల్ కేంద్ర హోంశాఖ, రైల్వే శాఖ అధికారులతో జరిగిన అత్యంత కీలక సమావేశానికి ఆయన హాజరు కూడా కాలేదట. మొత్తానికి ఈ యొక్క విభేదాలకు సంబంధించినటువంటి ఏదైతే గోయల్ ఉన్నారో, మరి అరుణ్ గోయల్ యొక్క రాజీనామా ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ వల్లనే అయింది అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఇంకొక నెల లోపట్ల. ఈ నెల లోపట్లనే ఈయన యొక్క రాజీనామా కొంత తీవ్రమైనటువంటి ప్రతిపక్షాలు అయితే ఈయన యొక్క రాజీనామా పైన మరి కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీకి తలొగ్గకుండా, బీజేపీ పార్టీకి ఏదైతే మోడీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి తలొగ్గకుండానే ఆయన రాజీనామా చేసిందని చెప్పేసి ఆయనకు సెల్యూట్ చెప్తా ఉంది మమతా బెనర్జీ. అయితే మరొక పక్కన ఈయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే వేరే ప్రత్యక్షమైనటువంటి ఎన్నికలకు వెళ్తున్నాడా అన్నటువంటి వాళ్ళ యొక్క అనుమానాలను కూడా వ్యక్తం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు.